హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మాంసాహార ప్రియులకు వచ్చే తలకాయ మాంసంతో వేపుడు చూపించబోతున్నాను. ఎక్కువ కర్రీస్ వండుతుంటారు కదా, నేను ఈరోజు ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, యమ్మీగా, స్పైసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. సో తప్పక చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే తలకాయ మాంసాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నానండి మాంసాన్ని. కొంచెం పసుపు పొడి, 1/2 లీటర్ వరకు నీళ్లు వేసేసుకొని 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇలా ఉడికించడం వల్ల 80% పైనే ఉడికిపోతుంది మాంసము. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, 80% ఉడికింది. దీంట్లో ఉన్న నీళ్లు పనికి వస్తుంది, పడేయకండి. ఫ్రైలో వేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని తలకాయ కూర ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ముందుగా 2 చెక్క, 2-3 లవంగాలు వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే పచ్చికరేపాకు వేసుకోవాలి. పచ్చికరేపాకు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ బాగా ఫ్రై అయ్యింది. చూడండి, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఏ కర్రీస్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ కర్రీ అయినా. ఇందులోకి మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర మాంసం వేసుకుందాం. నీళ్ళు లేకుండా తలకాయ కూర ఉడకబెట్టే నీళ్ళు ఉంటుంది కదా, అది వేసుకోకూడదు. వచ్చి మాంసమే వేసుకోవాలి. దీన్ని బాగా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ మిరప్పొడి, స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా 1 స్పూన్, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ తలకాయ కూర ఉడకబెట్టిన నీళ్ళు కొంచెం ముందుగా 1 చిన్న గ్లాస్ నీళ్ళు ఉంటుంది, ఆ నీళ్ళు ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా కలిపి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. తలకాయ కూరలో ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాక చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోయింది, 1 చిటికెడు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు ఈ 3ని మెత్తగా దంచుకొని ఫ్రైలో వేసుకోవాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ మూడింటిని మెత్తగా దంచుకున్నాక జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ వీటిని వేసుకున్నాం. ఇలా వేసుకోవడం వల్ల వీటిని ఈ తలకాయ ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది తలకాయ కూర. ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. ఇలా బాగా మనం ఇంట్లోనే ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు, పెద్దవాళ్ళందరూ. చాలామంది తలకాయ కూర తినాలని ఇష్టంగా ఉంటుంది, ఇందుకోసమని హోటల్లో పోయి తినేస్తుంటారు. ఇలా మనం ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కోసుకున్న కొత్తిమీరని ఇందులో వేసేసుకోవడమే. ఈ తలకాయ కూర మాంసం అనేది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, రాగి సంగట్లోకి బాగుంటుంది, చపాతీ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే మెత్తటి ముక్కలుగా ఉండేటట్టు చూసుకోండి, వేపుడు కాబట్టి. అలా చాలా యమ్మీగా, స్పైసీగా ఉంటుందన్నమాట. మాంసాహార ప్రియులకు ఎంతగానో నచ్చుతుంది. సో మీరైతే తప్పకుండా ఓసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.